నేను ఉన్నప్పటికీ ఫ్యాక్షన్ నడుస్తూ ఉంది. హెవీ కాకుండా కూడా బాగానే ఉంది ఫ్యాక్షన్ అప్పటికి. అప్పటి పబ్లిక్లో నీతి భావం ఉంది, భయం ఉంది, పాపభీతి కూడా ఉండేది, కొద్దిగా గౌరవం కూడా ఉండేది పోలీస్ అంటే. ఇప్పటికీ చాలా అవేర్నెస్ ఎక్కువ వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా హక్కులు, మాకు హక్కులు అని అడుగుతాడు, బాధ్యత అనేది లేదు. అప్పుడు బాధ్యత కూడా ఉండేది, హక్కులు అనేది అడిగేవాళ్ళు తక్కువ అప్పటి పరిస్థితులు బట్టి. పోలీస్ అంటే భయం ఉండేది. ఇప్పుడు కాలానుగుణంగా, చట్టాలకు అనుగుణంగా అనేకమైన మార్పులు వచ్చినాయి. పోలీస్ అంటే ఏం చేసుకుంటారులే అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఉందన్నమాట. సరే చట్టం ఉంది, మాకు లాయర్లు ఉన్నారు, చూసుకుంటాం, కోర్టులో చూసుకుంటామని చెప్పి ఈ భావన పబ్లిక్లో చదువుకుండే వాళ్ళు ఉంది, చదువు లేని వాళ్ళు కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు హక్కులు అడుగుతున్నారు కానీ బాధ్యత లేదు. బాధ్యత లేదు. బాధ్యత అనేది దాదాపు రెస్పాన్సిబిలిటీ లేదు. 90% హక్కులు అడుగుతాడు, 10% కూడా బాధ్యత అనేది లేదు. అప్పుడు హక్కులతో పాటు బాధ్యత ఉండేది. అరే మనకు సరే ఆ ఏరియా అంతా చూసి వచ్చారు కదా, అంటే హక్కులు బాధ్యతలు ఉన్న ప్రజలు చూశారు మీరు. హక్కులు ఓకే, ఆ ప్రజలు ఉన్న ఆలగడ్డలో మీకు వెళ్ళినప్పుడు మీకు వచ్చిన ఛాలెంజ్, ఎందుకంటే ఆలగడ్డ అనగానే బాంబుల గడ్డ. ఆ బాంబుల గడ్డలో మీరు ఎప్పుడైనా బాంబుల సౌండ్ విన్నారా? ఓన్లీ బాంబుల సౌండ్ విన్నాను. బాంబులు కూడా దాదాపు 130 అబోవ్ సీజ్ చేసినాను నేనే అక్కడ ఆ పరిస్థితులు. ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా ఎక్కడ కూడా బాంబులు. ఎక్కడ విన్నారు మీరు అప్పుడు ఆలగడ్డలో? ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ 97, 98లో. ఏదా సంఘటన చెప్పండి ఒకసారి. అక్కడ బాంబులు అనేది మామూలుగా ఉంటాయి. ఏదైనా గొడవల్లో కానీ బాంబులు వేసుకోవడం కానీ, ఏదైనా మర్డర్ చేసినా కూడా బాంబింగ్ కూడా ఉంటుంది. దానికి పగలు రాత్రి ఏ సంబంధం లేదు. ఆ సంబంధం అంటే సందర్భాన్ని బట్టి అదంతే. గ్రూప్ రాజకీయాలు ఉంటాయి ఇదంతాను. అప్పుడు చదువు తక్కువ ప్లస్ రాజకీయాలను బట్టి పోకోకుంటే మళ్ళీ మమ్మల్ని ఏమైనా ఇచ్చేస్తారని చెప్పి ఆ టైంలో పబ్లిక్ వాళ్ళ అది రాజకీయాలు మెయింటైన్ చేసేవాళ్ళు అట్లా. ఓకే, అంటే మీరు విన్నానంటున్నారు కాబట్టి ఒక సంఘటన చెప్పండి. వినే సంఘటన, చూసిన సంఘటన. చూసిన సంఘటన నేను ఆలగడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. మధ్యాహ్నం వాడు వచ్చినాడు. ఆయనకి థ్రెట్ ఉందని తెలుసు. నువ్వు జాగ్రత్తగా ఉండు నాయనా, నీ మీద థ్రెట్ ఉందని చెప్పిన. జస్ట్ వితిన్ 10 minutesలోనే వాడిని బాంబు వేసి అటాక్ చేసి ఇంటికాడ చంపేసినారు. అయ్యో, అట్లా జరుగుతాడు. చూసినాం. అది జస్ట్ మాట్లాడిపోయినాడు, హెచ్చరించినాము నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. 10 minutes కదా సార్ మీతో మాట్లాడిపోయినా చంపేసినాడు సార్ అని చెప్పి పక్కన. మళ్ళీ పోయి చూస్తే అయ్యో ఎట్లా అంటే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బాంబులు వేసుకున్నారా? లే, అంటే నా దగ్గర కాదు, బయట అవి కూడా ఎక్కడ మన దగ్గరే ఉండదు, బట్ కొద్ది దూరంగా జరుగుతుంటాయి అట్లా. మళ్ళీ కేసులు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ కేసులు పెడతా ఉంటాము. అప్పుడు పోలీసింగ్ అనేది కౌన్సిలింగ్ అంటే వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పలేము, ఆ కౌన్సిలింగ్ వేరు. సరే అయినా కూడా అవి అంటే దీపావళి నాడు కాదు, రెగ్యులర్గా రోజు వినపడుతుంటాయి బాంబులు. రోజు అనే కాదు, సందర్భం బట్టి అది ఏదన్నా రోజు అని కాదు. అది అంటే దీపావళి నాడే కాదు, మిగతా సమయంలో సందర్భంలో కానీ దీనికో అదేం కాదు. అట్లా ఆ సందర్భంగా బట్టి ఏదన్నా రాజకీయ కూడా అది ఇన్సిడెంట్ అయితే జరుగుతుంటాయి. ఎవరండి ఇప్పుడు ఎక్కువగా మీకు ట్రబుల్ బాంగర్? అప్పుడు ట్రబుల్ బాంగర్ అన్నీ మర్చిపోయినామంతా. వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఆవిడ పోలీస్ ఆఫీసర్లు చాలా గట్టిలు ఉండేవారు, మాకు పై అధికారులు కూడా. ఎవరు ఎక్కువ మీరు ఆఫీసర్ ఎవరు అప్పుడు మీకు గట్టిగా? సురేంద్రబాబు అని ఐపీఎస్ ఆఫీసరు, సంతోష్ మేరా ఐపీఎస్ ఆఫీసరు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఏదైనా కానీ. సురేంద్రబాబు గారు మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఐపీఎస్ జిల్లా కర్నూలు, ఉమ్మడి జిల్లా కర్నూలు ఎస్పీగా ఉన్నాను 97లో. దాదాపు సార్ వచ్చి 40-45 days ఉండేది. బట్ 40-45 days బిఫోర్ దట్ అక్కడ ఆ సార్ ఆళ్ళగడ్డ ఏఎస్పీగా పనిచేసినాడు అక్కడ. సార్కి ఆళ్ళగడ్డ అంటే బాగా కాన్సన్ట్రేషన్. సో మాకు పక్కా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు బాగా. అదే ఆ టైంలో ఏఎస్పీగా ఉన్నప్పుడు ఏఎస్పీ చేసినాడు. నేను సార్ దగ్గర సార్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎస్పీగా పనిచేసినాడు. సో సార్కి ఇంట్రెస్ట్ అన్నమాట ఆళ్ళగడ్డ. ఆలగడ్డలో ఆయన ఏ ఇష్యూ అయినా 2 పార్టీల వరకు లోపల వేసేవారట కదా? రేపు పక్క అంతే సార్. ఏదన్నా కానీ దాంట్లో లాండ్ ఆర్డర్ కల్లో ఎటువంటి ప్రసక్తి రాజీ అనేది ఉండదు దాంట్లో. ఎంతకాలం పనిచేస్తారు సార్ దగ్గర అయితే 45 days. సార్ ఉండే జిల్లాలో 45 days. సార్ తర్వాత నెక్స్ట్ సంతోష్ మేరా అని సార్ వచ్చారు. అట్లా 1.5 year పని చేసాం సార్ దగ్గర. అచ్చా, అట్లా. ఓకే, ఆ టైంలో మీరు బాంబులు సీజ్ చేస్తున్నారు ఎన్ని, ఎవరి దగ్గర? దాదాపు 130 దాకా సీజ్ చేసింటా. బాగా పవర్ఫుల్ బాంబ్సే, మామూలుగా ఏదో బాగా అవి. అప్పుడు ఆ కాలంలో ఆ టైంలోనే బాంబులు కడుతూ కొంతమంది చేతులు కూడా తెగిపోయినాయి. ఆ మనుషులు కూడా బాంబులు అప్పుడు రౌడీ షీట్ ఎట్లా ఉండగా బాంబు మేకర్ షీట్స్ కూడా అప్పుడు మెయింటైన్ చేస్తా అంటే చేతులు పోయి కాళ్ళు పోయి వాళ్ళు కూడా వస్తా ఉంటాయి. ఎంతమంది ఉండేవారు అప్పట్లో? అప్పుడు నాకు ఐడియా లేదు కానీ ఆ బాంబు మేకర్స్
ఇవన్నీ వాళ్ళంతా వచ్చి కాళ్ళు పోయి వచ్చినారు అవి. ఇతను బాంబు మేకర్ సార్, ఇతను ఇట్లా ఇదైందని చెప్పి. ఆ ఏరియాలో ఎట్లుంటుందంటే మేము చూడలే, కానీ ఆ కోయిలకుంట్ల ఏరియాలో బిఫోర్ దట్ మేము జాయినింగ్ కాకుండా కొంత ఒక వాళ్ళ తండ్రిని చంపినాడు అని చెప్పి ఒక వాళ్ళ కొడుకు ఎవరో బాంబు విసిరితే ఎక్కడ తప్పుతుందని చెప్పి చేయి తీసుకుని మగాన్ని కొట్టాడని చెప్పి, మగాన్ని కొట్టాడు, ఆయన చనిపోయి ఇతను కూడా చేయి పోయిందని చెప్తారు మరి. అట్లా ఆ టైం ఉండేది, ఆ సిచ్యువేషన్ అట్లది. ఆలగడ్డ నుంచి ఎక్కడికి వచ్చారు? మళ్ళీ ఆలగడ్డ నుంచి మళ్ళీ నేను విఆర్కి వచ్చినాను. అప్పుడు ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యేదంటే మళ్ళీ నేను ఉలిందకొండ నుంచి మళ్ళీ ప్యాపిలి పోయినాను. ప్యాపిలి నుంచి ఒలగొంద నుంచి మళ్ళా నంద్యాల ట్రాఫిక్ చేసినాను. నంద్యాల ట్రాఫిక్ నుంచి దొన్నిపాడు ఎస్ఐకి పని చేసినాను. అక్కడి నుంచి మళ్ళీ సిఐ ప్రమోషన్ తీసుకున్నాను. ఓకే, ఎస్ఐ వరకు దొన్నిపాడు. ప్యాపిల్లో ఫ్యాక్షన్ మర్డర్స్ ఉండేవి. అక్కడ ఫ్యాక్షన్ మర్డర్ తీసుకొచ్చి రైల్వే ట్రాక్ మీద పడేసేవారు అంట, నిజమేనా? అప్పుడు నేను చాలా తక్కువ కాలం పనిచేసినాను. తక్కువ కాలం కూడా నా ఉద్యోగానికి సంబంధించి చాలా సాటిస్ఫాక్షన్ జాబ్ చేసిన. అప్పుడు 3 months పనిచేసిన. ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్లకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు నేను ఆ కాలంలో పనిచేసినాను. చాలా సంతోషపడినా. అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ పూర్తి స్థాయిలో ఉంది ప్యాపిల్. ఏ విధంగా అంటే పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కాంప్రమైజ్ కాకోకుండా సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా చేసినది. మామూలుగా పంచాయతీ ఎలక్షన్ అంటే చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇన్సిడెంట్స్, అది ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా 2001 సంవత్సరం అప్రాక్సిమేట్లీ జూలై, ఆగస్ట్ నెలలో 2 ఎలక్షన్లు జరిగినాయి. ఎటువంటి ప్యాప్లీ పోలీస్ స్టేషన్ సంబంధించిన వరకు ఎటువంటి ఇన్సిడెంట్లు అవి నేను చేయలేదు. సరే, మీరు దోనపాడు వరకు వచ్చారు కదా ఇక్కడ ఆలగడ్డ నుండి. ఆ ఎస్ఐ పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన పోలీస్ స్టేషను, మీకు బెంచ్ మార్క్ ఉన్న కేస్ స్టడీస్ ఉన్నాయా? కేస్ స్టడీస్ అంటే నేను క్రైమ్ వర్క్ ఏమి నేను పెద్ద చేయలేదు, కానీ ఇవే ఈ లా అండ్ ఆర్డర్ సంబంధించి దొన్నిపాడు కూడా ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్, అవన్నీ ఫ్యాక్షన్ చేసే పంచాయతీ ఎలక్షన్, జెడ్పీటీసీలు బాగా చేసినాం. ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎవరిని కూడా బౌండోర్ కేసులు కూడా పెట్టలేదు. 2006లో అది జూలై, ఆగస్ట్ నెలలో అది కూడా బౌండర్ కేసులు తీసుకొచ్చి ముందుగానే ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా ఎవరిని చేయలేదు. పీస్ఫుల్గా నడిపించాను. క్రైమ్ కేసులు ఉన్నాయా? క్రైమ్ కేసులు నేను పెద్దగా చేయలేదు. క్రైమ్ కేసులు ఏం పెద్దగా కానీ అదంతా ప్రాపర్టీ కేసులు కానీ ఈ క్రైమ్. మీరు చాలా కాలం పనిచేస్తారు కాబట్టి ఎందుకంటే అక్కడ ఫ్యాక్షన్ అనేది పుట్టింది అప్పట్లో. ఫ్యాక్షన్ అంటే ఇప్పుడు నేను దొన్నిపాడు దాంట్లో డబ్ల్యూ కొత్తపల్లి అని చెప్పి భూమానాయరెడ్డి అని ఎక్స్ఎంపీ వాళ్ళ సొంత ఊరు, అది అంతేను. విలేజ్ సుప్రీంకి సంబంధించి అక్కడ ఉండేది. అది రాంగ అదే తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ వచ్చేసి మొత్తం అంతా ఒకరికి సపోర్ట్ ఇచ్చుకొని నేను ఉండాలి అని చెప్పి, ఆ విధంగా నేనే నాయకుడు ఉండాలా అని చెప్పి, ఆ నాయకుడు అనేది సొంత అన్నదమ్ములు కూడా పుడుతుంది అక్కడ. మరి దాయాదులు సొంత అన్నదమ్ములు కూడా అవి రైజ్ అయిపోయి ఎడ్యుకేషన్ లేక ఏదో రకంగా సపోర్ట్ తీసుకోవాలని చెప్పి ఒక వర్గాన్ని పెంచి పోషించుకుంటా అట్లా ఉండేది. దొన్నిపాడు కూడా హెవీ ఫ్యాక్షన్ విలేజ్ ఒకప్పుడు, నేను రాకముందు తింటాను అట్లా అదనమాట. అది దాన్ని నిరక్షరాస్యత ఎక్కువ ఉండేది. అక్కడే చదువుకొని, అక్కడే ఏదో వ్యవసాయము, అక్కడే పంటలు అదే చేసుకొని ఏదో తినేవాళ్ళు. ఇప్పుడంతా వాళ్ళ ఊర్లలో అంతా బయటకు వచ్చేసారు, సిటీలోకి. అది లైవ్లీవుడ్ కోసమో చదువు కోసమో అంతా వచ్చేసినారు. పరిస్థితులకు ఆ విధంగా ఉండేది అంతే అట్లా. ఓకే, ప్రమోషన్ వచ్చాక 3 ఏళ్ళు అక్కడ అనంతపూర్ పీటీసీకి వెళ్ళిపోయినాను, ప్రాపర్ అనంతపూర్లోనే. మళ్ళీ కర్నూలు 1 టౌన్కి వచ్చినాను. అక్కడి నుంచి మళ్ళా కర్నూలు 1 టౌన్లో ఏముందండి? 1.5 year అంత. అది కానీ అక్కడ బాగా స్లమ్ ఏరియా, మంచి కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియా. బుధవారపేట అవన్నీ ఉన్నాయి కదా? బుధవారపేట కాదు, ఓల్డ్ టౌన్ మొత్తం అంతా అది కమ్యూనిటీ సెన్సిటివ్ అంతా. అదంతా బుధవారపేట వచ్చేది 3 టౌన్కి వస్తుంది. ఇంకా అంతా పాత ఏరియా అంతా 1 టౌన్ ఏరియా, సెన్సిటివ్ ఏరియా బాగా. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి మొత్తం అంతా. దాంట్లో ఎక్కడ ఏం జరుగుతుందని వాచ్ పెట్టాలి పోలీసు. తర్వాత ఒక 7 years ఇక్కడ పనిచేసి సిఐడిలో పనిచేసిన, కర్నూలు సిఐడిని. తర్వాత ఒక 4 years నేను క్రైమ్ బ్రాంచ్లో చేసిన ఇక్కడే అంత కర్నూలు ఎక్కువ. కర్నూలే భార్య కూడా ఆమె ఎంప్లాయీ. సో దాని దర్శే చాయిస్ అట్లా చేసిన. ఏముండండి సిఐడిలో మీకు గుర్తున్న కేసులు ఉన్నాయి క్రైమ్ బ్రాంచ్లో? కానీ క్రైమ్ బ్రాంచ్లో కాదు, నా ఒకసారి అంటే నేను సిసిఎస్లో ఉన్నప్పుడు నన్ను కూడా జాయిన్ కమ్మంటే కొన్ని అనివార్య కాలం నేను పోలేకపోయినా. బట్ వేరే ఒక సిఐ మంచి ఢిల్లీ పోయి నేను ఒక వేరే నైజీరియా దేశంలో పట్టుకొచ్చినాడు, డేరుగా ఓడిపోయి నేట్లుగానే. అది ఇండియాలో ఫస్ట్ టైం దాని కన్విక్షన్ కూడా వచ్చింది. ఏ కేసు? ఫ్రాడ్ కేసు సంబంధించి, ఆన్లైన్ ఫ్రాడ్ సంబంధించి. ఎవరు ఎస్పీ? ఎవరు అప్పుడు ఎస్పీ వచ్చి మన సుధీర్ కుమార్ సార్ ఉన్నాడు.
ఓకే. అప్పుడు ఆయన శేషయ్య అని కర్నూలు 3 టౌన్లో ఉన్నాడు ఆయన. దాన్ని పట్టుకొచ్చి నేను కూడా ఉంటాము, బట్ మేము దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కాదు. బట్ అట్లా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్లో ఎస్ఐగా ఉన్నప్పుడు నాకు దొర్నిపాడు తర్వాత ప్యాపిరి ఎలక్షన్స్ చేసిన. నంద్యాల ట్రాఫిక్లో బాగా రెగ్యులేట్ చేసిన, 4 years కంటిన్యూ చేసిన నంద్యాల ట్రాఫిక్లో. ట్రాఫిక్ బాగా రెగ్యులేట్ చేసినాను మొత్తం అంతా. అక్కడ అస్తవ్యస్తంగా ఉండేది. 4 ఏళ్ళు కంటిన్యూ చేయడం వల్ల కొంత దాన్ని స్ట్రీమ్లైన్ తీసుకొచ్చాను నేను. నంద్యాల ప్రజలకి ట్రాఫిక్ సెన్స్ ఉందా అంటారా? సెన్స్ అంటే రోడ్స్ చాలా నేరోగా ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ ఉందా? పబ్లిక్ అంటే మనం పోయినాక వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు ఎన్నో పెట్టేసినాం. ఆటో డ్రైవర్లకైతేమి, బస్సు డ్రైవర్లకైతేమి మనమంతా వాళ్ళకు క్లాసెస్ తీసుకున్నాం. మహానంది టెంపుల్ దగ్గర తీసుకుపోయి దాదాపు ఒక 3 days మొత్తం ఒక 1500 మంది అక్కడ భోజనాలను ఏర్పాటు చేసి వాళ్ళ క్లాసులు తీసుకొని, లైసెన్స్ లేకుంటే లైసెన్స్లు కూడా వాళ్ళందరినీ జిల్లా అధికారులతో మాట్లాడి అప్పుడు ఏర్పాటు చేసినాం నేను పనిచేసే కాలంలో. సార్, సాధారణంగా మోటార్ వెహికల్ యాక్ట్ రాష్ట్రంగా దేశం అంతా ఒకటే ఉంటుంది కదా, కానీ నంద్యాల ఒకలాగా, కర్నూలు ఒకలాగా, ఆదోని ఒకలాగా ఎందుకు ఉంటాయండి? ఎగ్జాంపుల్, కర్నూలు టౌన్లో కొండా బురుజు దగ్గర హెల్మెట్ పెట్టుకోకపోతే లైసెన్స్ చలాన్ రాస్తారు. ఇదే హెల్మెట్ లేకుండా నంద్యాల తిరగచ్చు, ఆదోని తిరగచ్చు. ఎందుకు ఆ డిఫరెన్స్ ఏంటండి? కొంత ఇప్పుడు హెల్మెట్ అనేది మన సేఫ్ సైడ్ ఉండేది. అది కొన్ని సిటీల్లో కంపల్సరీ. అది ఇంకా హెల్మెట్ లేకుండా బయటికి పోకూడదు. ఇంకా కొన్ని సిటీల్లో అవి ఇంకా అది పోలీసు కొన్ని చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్ తీసుకొని వచ్చి మన సేఫ్ సైడ్. ఎందుకంటే మన మీద ఆధారపడి అనేది సిటీ అయినా రూరల్ అయినా పడితే తలకి అదే అదే అవేర్నెస్ తీసుకుని రావాలి పబ్లిక్లో కానీ, కాలేజీల్లో కానీ. అదే అంటున్నా నేను మొత్తం అంతా. ఇప్పుడు కర్నూలు టౌన్ వచ్చేసరికి ఎంబీ యాక్ట్ హెల్మెట్ పెట్టాలి మస్ట్ గా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు సిటీలో. అదే మీరు రూరల్ వచ్చేసరికి ఎందుకు కాదు అంటున్నారు? రూరల్లో యాక్సిడెంట్ కావాలి, లేదా దెబ్బ తగలదా? ఒకటి కర్నూలు సిటీలో ఏదైనా కానీ అంటే పోలీసింగ్ ఎక్కువ ఉంటుంది. రూరల్లో వచ్చే తక్కువ మంది ఉంటారు, మళ్ళీ వేరే డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి. ఊరిని అడిగిందంటే జస్ట్ ఇక్కడే సార్, జస్ట్ 1 కిలోమీటర్, అర్ధ కిలోమీటర్ సార్ పోతున్నాం సార్, జస్ట్ దానికి పెట్టుకోలేదని చెప్పి ఇది చేస్తాంట. అవి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదేమైనా కూడా హెల్మెట్ ఇది హెల్మెట్. కొంత దూరం అయినా కూడా హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణం. ఇప్పుడు కర్నూలు సిటీలో పోలీస్ ఫోర్స్ ఉంది కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ కర్నూలు హైవే ఎక్కిన తర్వాత మీరు దోన్ రూట్లో కానీ, లేదంటే ఎటు వెళ్ళిన హైవే మీద రాంగ్ రూట్లో వస్తుంటారు. రాంగ్ రూట్లో వస్తే ప్రమాదం జరిగేది ఎవరికి ఉంటుంది? వానికి ఉంటుంది, ఆపోజిట్ పరికి ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. మరి అక్కడ ఎందుకు ట్రాఫిక్ ఇంప్లిమెంట్ కాదు రూల్? దానికి చర్యలు తీసుకోవాలి. దానికి ఏదైనా కానీ కంపల్సరిగా దాన్ని మెయిన్ అవేర్నెస్ ఎక్కువ తీసుకొని అది ఏదైనా కానీ పబ్లిసిటీ, అది ఏదైనా కానీ సినిమా ద్వారా, టీవీ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా అనేది ఎక్కడైనా ఉంటుంది ఎక్కడైనా తీసుకొచ్చు. ఏదైనా కానీ తప్పే అది. అట్లేం ఉండదు, అట్లా ఏముండదు. తప్పే అది. మనం అవేర్నెస్ వాళ్ళతో జనరల్గా మాట్లాడతాం. కర్నూలు ఒకటని కాదు, వేరే స్టేట్స్ ఎక్కడ తీసుకున్నా హెడ్ క్వార్టర్లో ఒకలాగా ఉంటుంది, రూరల్గా ఒకలాగా ఉంటుంది, అర్బన్ ఏరియా ఒకలాగా కనిపిస్తుంటుంది. అదే చెప్పాను, ఫోర్స్ ఎక్కువగా మొబిలైజ్గా ఉంటుంది ఇక్కడ. కానీ కొంత ఛాన్సెస్ ఏదైనా కానీ పోలీసులు పట్టుకుంటారు అనేది ఒక ఇది ఉంది. తర్వాత కెమెరాస్ ఉంటాయి అని చేస్తారని చెప్పి రూరల్ ఏరియాస్ కొద్దిగా. కానీ మీరు అలాగంటున్నారు. మరి కొంతమంది ఏమంటారంటే మా ఊర్లో మాకు పట్టుకోలేదు పోలీసు, మేము అక్కడికి వెళ్తే ఎందుకు పట్టుకుంటారు, మా ఊర్లో కూడా చేయాలి కదా అంటారు. అది కరెక్టే. దాంట్లో మీరు చెప్పిన దానికి ఏకీపిస్తాను. ఇంకా అవేర్నెస్ తీసుకొని రావాలి, పోలీసులో రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి పబ్లిక్ కూడా తీసుకొని రావాల్సింది. దానికి చర్యలు తీసుకోవచ్చులేదు. అట్లా నంద్యాల తర్వాత ఎక్కడికి వచ్చారండి? నంద్యాలలో ఇక్కడ అదే నంద్యాల నుంచి దొన్నిపాడు వెళ్ళిపోయినాను. దొన్నిపాడు నుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత డిఎస్పీగా మళ్ళీ అనకాపల్లి పోయినాను. ఎక్కడ? అనకాపల్లి డిఎస్పీ ప్రమోషన్. అంటే సీఏలో మీకు మంచి గుర్తింపు ఎక్కడ ఉన్నాయి? సీఏ కాదు, డిఎస్పీగా అయితే నాకు 2 ఇన్సిడెంట్లు బాగా గుర్తున్నాయి. అనకాపల్లిలో మాడుగుల నియోజకవర్గం పూర్తి స్థాయి ఇన్ఛార్జి నేను ఎలక్షన్ సంబంధించి. డిప్యూటీ సీఎం బోడిముత్యాలనాయుడు వర్సెస్ బండారు సత్యనారాయణ అని చెప్పి ఇద్దరు చేసినారు. ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ జరుపుకోకుండా, చిన్న ఇన్సిడెంట్ జరుపుకోకుండా కంటిన్యూగా ఎస్పీ నాకు ఫోనే చేయలేదు ఆ రోజు. నేను నా పాలసీ మ్యాటర్ ఎస్పీ సార్ మురళీకృష్ణ అని ఎస్పీ సారు, సార్ ఫోన్ చేయకూడదని నేను కోరుకున్నా. సారే ఫోనే చేయలేదు, నేనే ఫోన్ చేస్తాను అంటే గంటకు నథింగ్ ప్రాబ్లం సార్, నథింగ్ ప్రాబ్లం. అప్ టు నెక్స్ట్ డే 5 o'clock వరకు కంటిన్యూ మొత్తం అన్నీ చేసినాం సార్. టోటల్గా పోలింగ్ బాక్స్ అన్ని హెడ్ క్వార్టర్ చేసినాం సార్ అని చెప్పిన.
అది బాగా గుర్తుండిపోయింది. అది బాగా గుర్తుపోయింది. ఇంత సింగిల్ ఇన్సిడెంట్లు కూడా మిగతా అన్ని దక్కల ఏదో చిన్నదో పెద్ద చిన్న చిన్న జరిగినాయి ఆ నియోజకవర్గాన్ని మిగతా అనకాపల్లి జిల్లాలో. బట్ మాడుగులకు సంబంధించి ఎట్టి పరిస్థితులను అది చూసుకున్నాం అది. ఉమ్. తర్వాత ఎమ్యూనూరు ఎస్డిపి పనిచేసిన నేను. అనకాపల్లి ఎస్డిపిగా ఎలక్షన్ ఒకటే గుర్తుంది. అనకాపల్లి దిశారి మహిళా డీఎస్పీగా ఉన్నా. ఆహా. మహిళ అంటే నా 4 days 5 days ఇన్ఛార్జ్ ఇచ్చాను నాకు ఆ మాడుగుల నియోజకవర్గం సంబంధించి ఒక డీఎస్పీ. ఆ 5 days అక్కడే క్యాంప్ వేసుకొని కంటిన్యూగా వాసు పెట్టుకొని మొత్తం ఫోర్స్ అంతా ఎక్కడెక్కడ మహిళా డిఎస్పీ చేశారా? మహిళా డిఎస్పీ. మహిళా డీఎస్పీ అక్కడ. ఓకే. ఆ, తర్వాత ఎక్కడికి వచ్చారు? ఎమ్మిగనూరు. ఎమ్మెనూరు. ఎమ్మెనూరులో కూడా నేను దాదాపు 11 నెలలు పనిచేసినాను. 11 నెలలు ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకోకుండా జాగ్రత్తగా తీసుకున్నాను అక్కడ. ఏమీ అంటే బయట నుంచి అదే పని ఫోర్స్ రాకోకుండా. కానీ ఎమ్మిగనూరులో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఉమ్, కమ్యూనల్ ప్రాబ్లం. ఆదోని ఎమ్మిగనూరు అంటారు. ఉమ్, ఉమ్. మీకు ఎప్పుడు ఎదురుపడలేదా? ఇప్పుడు ఎదురుపడింది కానీ చాలా స్మూత్గా దాన్ని డీల్ చేసినాం. అది కానీ చిన్న విషయాలు కూడా ముందుగానే దాన్ని హెచ్చరించి దాన్ని ఎందుకంటే వాచ్ పెట్టాలి. అదే చెప్తేనే పోలీస్ అనేది ఎప్పుడు వాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిగా అన్ని అబ్జర్వేషన్ చాలా ఉండాలి పోలీసు ఉంటే. ఎందుకంటే అది ప్రశాంతంగా మనము చేయాలంటే ఫస్ట్ అబ్జర్వేషన్ బాగుండాలి. అదే అటు అబ్జర్వేషన్కి టిప్స్ అని చెప్పగలరా? అబ్జర్వేషన్ అంటే పబ్లిక్తో బాగా వాళ్ళతో మనము ఇన్వాల్వ్మెంట్గా ఉండాలి ఏదైనా కానీ. అంటే మనం పట్ల నిజాయితీ పనిచేస్తా అనేది ఉండాలి ఫస్ట్. అది ఎవరికైనా ఎక్కడైనా కానీ ఒక ఆఫీసరు ఒక రెస్పాండ్ అవుతాడని చెప్పి ఎవరైనా వచ్చిందంటే ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడాలా. ఆయన ఒక ఏదైనా పరిష్కారం చూపుతాడనే భావన పబ్లిక్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. తర్వాత ఏదైనా కానీ సారు అంటే నాట్ ఓన్లీ పోలీస్ కానీ ఏదైనా చెప్పినా కూడా సార్ ఏదైనా సలహా ఇస్తాడు ఏదైనా కానీ ఒకవేళ అని అది కూడా ఉండాలి అది. తర్వాత సబార్డినేట్తో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలా ఏదైనా కానీ. కమ్యూనికేషన్లో గ్యాప్ ఉండకూడదు. కమ్యూనికేషన్లో ఏది కూడా అదంటే పబ్లిక్ నమ్ముతారు ఏదైనా కానీ చెప్తూ ఏదైనా కానీ చేసినా లేదు సార్ లేదు. కానీ మీరు చెప్పినవన్నీ చేస్తే పబ్లిక్లో మరొక ఒపీనియన్ వస్తుంది. ఈ పోలీసు మెతక పోలీసు మనం ఏం చెప్తాను ఆడుకుంటాడనేది. మనం ఏం చెప్పినా వింటారు, మెతక పోలీసు అంటారు. మనం ఇప్పుడు పోలీస్ అంటే కొంచెం హార్ష్ ఉండాలి అని కాదు, కొంచెం ఫర్మ్గా మాట్లాడేదంటే మనము మెత్తగానే కదా ఫర్మ్గా ఉండాలి. ఒక యాక్షన్ అనేది ఫర్మ్గా ఇది కాదు అంటే కాదంటే ఎట్లా ఉండాలి అంతేగా. నువ్వు మళ్ళీ ఎక్కడ పోయినా కాదు రైట్ ఓకే అంతేగాని అట్లనా అని చెప్పి జిగ్జాగ్గా ఉండకూడదు పోలీసు. ఫర్మ్గా ఉండాలి. అట్లనే ఇంతకుముందు మాదిరిగా ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అవన్నీ ఉంటాయి గతంలో ఎప్పుడో. ఇప్పుడు అటువంటి కాదు. ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా పెరిగింది, సీసీ కెమెరాలు చేసినాయి, ఎక్కడ చూసినా కూడా అవేర్నెస్ పెరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనము మనము ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి అంతేగా. మీరు పనిచేసిన ఎస్ఐ నుండి ఇక్కడ వరకు తీసుకుంటే ఎస్ఐ వరకు కొంచెం ఫోకల్ కనిపిస్తుంది, నాన్ ఫోకల్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడు బాధపడలేదు? అంటే లేదు ఎప్పుడు నేనంటే నా చాయిస్ అది. ఫ్యామిలీ ఆమె హై స్కూల్ టీచరు, ఇంకా పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, నేను అదే పనిగా మళ్ళీ ఎక్కడో బయటికి పోయిందంటే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అదే పనిగా నా ఛాయిస్తోనే ఉండలేను. ఇవన్నీ ఆఫీసర్ పోస్టింగ్ పొలిటికల్ పోస్టింగ్? నో యాజ్ ఆన్ టుడే ఆఫీసర్ పోస్టింగే.